ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట పట్టణ ప్రాంతంలో సర్వే నంబర్ 629లో గల 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని, నివేశన స్థలాలు లేని నిరుపేదలు కనీసం 60 గజాల స్థలాన్ని కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు పెట్టినప్పటికీ స్పందించని ప్రభుత్వ అధికారులు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నప్పటికీ స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని, వెంటనే ప్రభుత్వ అధికారులు కబ్జాకు గురైన 6 ఎకరాల భూమిని అర్హులైన నిరుపేదలకు పంచాలని ఎంఆర్పీఎస్ దళిత సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేణిగుంట్ల సాగర్ అన్నారు. లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఎంఆర్పీఎస్ దళిత సంఘాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మారపల్లి శ్రీనివాస్ మాదిగ, పర్లపల్లి తిరుపతి మాదిగ, ఖండే మహేందర్ మాదిగ, జూపాక సమ్మయ్య మాదిగ, శివ మాదిగ, మైస సాంబయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ కేంద్రంలో సర్వే నంబర్ 629లో ప్రభుత్వ భూమి 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న దాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన దళిత సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నివేశ స్థలం లేనటువంటి నిరుపేదలు కనీసం 60 గజాల కోసం ప్రభుత్వ అధికారులకు అప్లికేషన్లు పెట్టుకొని నెలలు సంవత్సరాలు తిరిగినా కూడా మరి కనీస నివేశ స్థలం కోసం ఇచ్చినటువంటి అధికారులు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మరి ఎట్లా సైలెన్స్గా ఈ ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకుంటారో మాకు అర్థం కావట్లేదు. అంతేకాదు అధికారం ఉన్నటువంటి నాయకులు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే సర్వే నెంబర్ 629లో ప్రభుత్వ భూమిని ఆక్రమణ గురి కాకుండా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు వెంటనే ఆ భూమిని పంచాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ పక్షాన దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళితులందరినీ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే భూమిని ఆక్రమించుకొని నాదని చెప్పి చలామణి చేస్తూ వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.